హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో దునియా. ఈ వీడియోలో మనం క్రిప్టో ఇండస్ట్రీలో ఫ్యూచర్లో నెక్స్ట్ 10x 100x పర్ఫామ్ చేయబోయే ఏ కాయిన్స్ ఏవో తెలుసుకుందాం. ఇక్కడ నుంచి మేము ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే ఒక 5-6 కాయిన్స్, ఇవన్నీ కూడా మా రీసెర్చ్ అండ్ మా ఒపీనియన్ ప్రకారం ఏఐ సెక్టర్లో ఇప్పటివరకు బాగా పర్ఫామ్ చేశాయి అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా పర్ఫామ్ చేయబోయే కాయిన్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం మార్కెట్ విషయానికి వస్తే, క్రిప్టో మార్కెట్ గత 1 month నుంచి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉంది. బిట్ కాయిన్ ప్రైస్ ని ఫాలో అవుతూ ఆల్ట్ కాయిన్స్ అన్ని కూడా మ్యాసివ్ గా పడిపోయాయి అనమాట. కొన్ని టాప్ 100 లో మనం చూసుకున్నట్లయితే కొన్ని కాయిన్స్ 20%, కొన్ని కాయిన్స్ 30% కూడా పడిపోయాయి. ఎప్పుడైతే గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎథీరియం ని బాగా ఆదరిస్తాయో, ఎప్పుడైతే ఎథీరియం ట్రేడింగ్ అనేది బాగా పెరిగిపోతుందో, ఎథీరియం ప్రైస్ ఇక్కడ నుంచి ఒక 2x 3x అయినా కానీ ఈ ఎథీరియం ని ఫాలో అవుతూ ఆల్ట్ కాయిన్స్ అన్ని కూడా 10x 20x 100x కూడా పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైతే ఈ మార్కెట్ పడిపోతున్న టైంలో మార్కెట్ ని బాగా స్టడీ చేసి ఫండమెంటల్లీ గుడ్ అండ్ మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారో, సో వాళ్ళు నెక్స్ట్ మార్కెట్ ఎప్పుడైతే గ్రో అయ్యి అల్ట్రా బుల్ రన్ ఫేస్ కి వెళ్ళిపోతుందో అప్పుడు మంచి గెయిన్స్ తీసుకునే అవకాశం ఉంది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఏఐ కాయిన్స్ పైన ఫోకస్ చేద్దాం. దానికంటే ముందు మనం ఒక కంపెనీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అదే ఎన్విడియా. సో రీసెంట్ గా ఎన్విడియా కంపెనీ నెట్ఫ్లిక్స్, మెటా అంటే ఫేస్బుక్ వాళ్ళ కంపెనీ, గూగుల్, ఇంటెల్, సో ఇలాంటి కంపెనీస్ అన్నిటి దాటేసి వరల్డ్ లో నెంబర్ 1 కంపెనీగా నిలిచింది. సో దీని వాల్యుయేషన్ అనేది వీటన్నిటిని క్రాస్ చేసి వరల్డ్ లో నెంబర్ 1 గా నిలిచింది. అసలు ఎన్విడియా కంపెనీ ఏం చేస్తుంది, ఈ రేంజ్ లో ఎన్విడియా కంపెనీ స్టాక్ అనేది గ్రో అయ్యి మార్కెట్ లో ఇప్పుడు లీడర్ గా ఉండడానికి రీజన్స్ ఏంటి మనం చూస్తున్నాం. ఇప్పుడు చాట్ జీపీటీ గానీ ఇప్పుడు మార్కెట్ లో ఒక ఏఐ బుల్ రన్ నడుస్తుంది. సో మనం ఏఐ ని ఫోకస్ చేస్తున్నాం కానీ అసలు ఏఐ దేనిపైన నడుస్తుంది అంటే జీపీయూస్. ఎన్విడియా ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే మార్కెట్ లో పెద్ద ఏఐ ల్యాబ్స్ వీళ్ళందరూ ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఏఐ అల్గారిథమ్స్ డెవలప్ చేస్తారో, సో వాళ్ళు జీపీయూ పైన రన్ చేస్తారు ఈ అల్గారిథం. అలాంటి జీపీయూస్ ని ఎన్విడియా కంపెనీ తయారు చేసి మార్కెట్ లోకి అందజేస్తుంది. ఈ ఏఐ బుల్ రన్ రావడంతో ఎన్విడియా యొక్క డిమాండ్ బాగా పెరిగి ఇప్పుడు వరల్డ్ లోనే నెంబర్ 1 కంపెనీగా నిలిచింది. అయితే ఈ రీసెంట్ గా ఎన్విడియా వాళ్ళు వీళ్ళ యొక్క ఇన్సెప్షన్ ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేశారు. ఈ ఇన్సెప్షన్ ప్రోగ్రామ్ లో ఏంటి అంటే, ఎవరైతే స్టార్ట్అప్స్ ఏఐ పైన బిల్డ్ చేస్తున్నారో, గేమింగ్ పైన బిల్డ్ చేస్తున్నారో, బేసిక్ గా గ్రాఫిక్స్ కార్డ్ ని యూజ్ చేసి ఎవరైతే వాళ్ళ స్టార్ట్అప్స్ ని బిల్డ్ చేస్తున్నారో, సో వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ లోకి తీసుకొచ్చి వీళ్ళ యొక్క నెట్వర్క్ ఆఫ్ వీసీస్ ని వాళ్ళతో కనెక్ట్ చేసి వాళ్ళ యొక్క గ్రోత్ కి హెల్ప్ చేయడానికి వీళ్ళ యొక్క ఇన్సెప్షన్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తారు. సో ముందుగా ప్రాజెక్ట్స్ అనేవి ఇన్సెప్షన్ ప్రోగ్రామ్ లో అప్లై చేసుకోవాలి. సో దాని తర్వాత కొన్ని క్రైటీరియాస్ మీట్ అయితే ఆ ప్రాజెక్ట్స్ అనేవి ఇన్సెప్షన్ ప్రోగ్రామ్ లోకి యాక్సెప్ట్ చేయబడతాయి. సో ఇలా మన క్రిప్టో ఇండస్ట్రీలో చాలా ప్రాజెక్ట్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ కి అప్లై చేసుకున్నాయి. సో వాటిలో మాకు అనిపించిన ద బెస్ట్ ఫ్యూ ప్రాజెక్ట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముందుగా అందరి ఫేవరెట్ కాయిన్ అండ్ ఏఐ ట్రెండ్ లో ఒకవేళ నెక్స్ట్ బిగ్ రన్ వస్తే ఇది వన్ ఆఫ్ ద మదర్ కాయిన్ అని చెప్పుకోవచ్చు మనం, అదే రెండర్ నెట్వర్క్. సో రెండర్ నెట్వర్క్ బేసిక్ గా ఏం చేస్తుంది? సో రెండర్ నెట్వర్క్ అనేది ఒక డిస్ట్రిబ్యూటెడ్ జీపీయూ రెండరింగ్ నెట్వర్క్ అన్నమాట. సో ఏదైతే ఎన్విడియా జీపీయూస్ అందజేస్తుందో అలాంటి జీపీయూస్ రెండర్ నెట్వర్క్ లో డిస్ట్రిబ్యూటెడ్ వేలో ఉంటాయి. సో ఎవరైతే ఏఐ స్టార్ట్అప్స్, గేమింగ్ స్టార్ట్అప్స్, మన సినిమాలో విఎఫ్ఎక్స్ ఇలాంటివి క్రియేట్ చేసే స్టార్ట్అప్స్ ఉంటాయో, సో వాళ్ళు ఒక జీపీయూని కొని వాడాలంటే చాలా కష్టం. సో వాళ్ళు ఇండైరెక్ట్ గా ఏం చేస్తారంటే రెండర్ నెట్వర్క్ లోకి వచ్చి రెండర్ నెట్వర్క్ లో ఉన్న డీసెంట్రలైజ్డ్ జీపీయూ కంప్యూటేషనల్ పవర్ ని తీసుకొని వాళ్ళ యొక్క వర్క్స్ గానీ వాళ్ళ యొక్క బిజినెస్ గానీ కండక్ట్ చేస్తారు. సో ఇలా ఈ రెండర్ నెట్వర్క్ అనేది ఒక వండర్ఫుల్ యూస్ కేస్ ని తీసుకొచ్చింది ఏఐ ప్రాజెక్ట్స్ అండ్ గేమింగ్ ప్రాజెక్ట్స్ వల్ల. సో నెక్స్ట్ గేమింగ్ బుల్ రన్ గానీ ఏఐ బుల్ రన్ గానీ వస్తే ఈ రెండర్ నెట్వర్క్ ప్రైస్ అనేది బాగా అప్రిషియేట్ అవుతుంది. దీని గురించి ఎన్విడియా సిఇఓ కూడా ఒక పబ్లిక్ నోట్ అనౌన్స్ చేశారు అనమాట. సో ఫ్యూచర్ ఆఫ్ రెండరింగ్ అనేది రెండర్ నెట్వర్క్ అని వీళ్ళు చెప్పారు. సో ఎప్పుడైతే ఈ ఎన్విడియా సిఇఓ ఈ స్టేట్మెంట్ ఇచ్చారో అప్పటి నుంచి రెండర్ నెట్వర్క్ అనేది చాలా మంచి గ్రోత్ ఇచ్చింది. అండ్ ఆల్ టైమ్ హై మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ $13 ఇది ఆల్ టైమ్ హై హిట్ చేసింది. దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే పడ్డం స్టార్ట్ చేసిందో అక్కడి నుంచి జస్ట్ ఒక 50% డిప్ అయిపోయి $7.6 దగ్గర ఇప్పుడు స్టేబుల్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ యొక్క మార్కెట్ క్యాప్ అనేది $3 billion ఉంది కరెంట్లీ. ఇంత ఎక్కువ వాల్యుయేషన్ ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఒక అల్ట్రా బుల్ రన్ వస్తే ఇక్కడ నుంచి 5 to 10x పర్ఫార్మ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే లార్జ్ క్యాప్ ఏ ప్రాజెక్ట్ ఏంటి అంటే బిట్టెన్సర్. బిట్టెన్సర్ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే ఇది ఒక డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ బేస్డ్ మెషిన్ లెర్నింగ్ నెట్వర్క్ ని క్రియేట్ చేసింది. మార్కెట్ లో ఏవైతే అప్కమింగ్ ఏ స్టార్ట్అప్స్ ఉన్నాయో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ యొక్క నెట్వర్క్ ని వాడుకొని వాళ్ళ యొక్క బిజినెస్ ని చాలా ఈజీ చేసుకోవచ్చు. రెండర్ నెట్వర్క్ కి ఏ విధమైన VC బ్యాకింగ్ గానీ, మార్కెట్ లో యాక్సెప్టెన్స్ గానీ, ఫండమెంటల్ యూస్ కేస్ గానీ ఉందో అదే విధంగా బిట్టెన్సర్ కి కూడా మార్కెట్ లో అదే రకమైన సెంటిమెంట్స్ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ఆల్ టైమ్ హై మనం తీసుకున్నట్లయితే విచ్ ఇస్ $650 అండ్ కరెంట్ దీని యొక్క ప్రైస్ అనేది $300 దగ్గర ఉంది. దీని యొక్క మార్కెట్ క్యాప్ అనేది లార్జ్ గా
$2 billion వాల్యుయేషన్ ఉన్నప్పటికీ నెక్స్ట్ ఏఐ బుల్ రన్ కానీ బిట్ కాయిన్ మెగా బుల్ రన్ కానీ వస్తే ఇక్కడ నుంచి ఇది 5 to 10x అయితే ఈజీగా పర్ఫామ్ చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏఐ కేటగిరీలో 2 లార్జ్ క్యాప్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ మనం మీడియం క్యాప్ ప్రాజెక్ట్స్ గురించి చూద్దాం. మీడియం క్యాప్ ప్రాజెక్ట్స్ లో మొదటిగా డిస్కస్ చేయబోయేది ఫ్లక్స్ ప్రాజెక్ట్ అనమాట. ఫ్లక్స్ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే ఇది ఒక డీసెంట్రలైజ్డ్ కంప్యూటేషనల్ నెట్వర్క్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో వీళ్ళ యొక్క నెట్వర్క్ లో ఆల్మోస్ట్ 15,000 డీసెంట్రలైజ్డ్ నోడ్స్ ఉన్నాయి అండ్ 1,08,000 CPU కోర్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ యొక్క ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే 288 టెరాబైట్స్ అండ్ వీళ్ళ యొక్క స్టోరేజ్ కెపాసిటీ 6.7 పెటాబైట్స్ అనమాట, విచ్ ఇస్ వెరీ హ్యూజ్. సో ఎవరైతే ఏ ప్రాజెక్ట్స్ పైన బిల్డ్ చేస్తారో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ లో ఉన్న డీసెంట్రలైజ్డ్ కంప్యూటేషన్ యూస్ చేసుకొని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏ కేటగిరీలో డిస్కస్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి అంటే ఒరైచెన్. ఈ ఒరైచెన్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఇది ఒక ఏఐ లేయర్ 1 ప్రాజెక్ట్ అనమాట. సో దీంట్లో ఏఐ ప్రాజెక్ట్ పైన ఎవరైతే బిల్డ్ చేస్తారో సో వాళ్ళు వాళ్ళ యొక్క డేటాని కానీ వాళ్ళ యొక్క ఏఐ ప్రొడక్ట్స్ కానీ సెల్ చేసుకునే విధంగా ఒక ప్లాట్ఫామ్ వీళ్ళు క్రియేట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ యొక్క మార్కెట్ క్యాప్ మనం తీసుకున్నట్లయితే $120 million అండ్ గత 1 year మనం చార్ట్ తీసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ అనేది చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఆల్ టైమ్ హైలో ఇది $20 హిట్ అయింది అండ్ ఇప్పుడు కరెంట్లీ $9.5 దగ్గర దీని యొక్క ప్రైస్ అనేది ఉంది. నెక్స్ట్ బుల్ రన్ లో ఈ ప్రాజెక్ట్ అనేది ఒక 1 to 1.5 బిలియన్ అంటే ఈ ప్రైస్ పాయింట్ నుంచి ఒక 10-20 టైమ్స్ అయితే ఈజీగా వెళ్తుందని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఒరైడెక్స్. ఒరైడెక్స్ ఏంటి అంటే ప్రతి ఒక్క బ్లాక్ చైన్ లో ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఉంటుంది. సో అదే విధంగా ఒరై చైన్ లో కరెంట్లీ లీడింగ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఏంటి అంటే అది ఒరైడెక్స్. దీని యొక్క 1 year చార్ట్ మనం తీసుకున్నట్లయితే ఇది చాలా ఎక్కువగా పడిపోయింది మ్యాసివ్ గా. కరెంట్ దీని యొక్క ప్రైస్ అనేది 0.6 cents దగ్గర ఉంది. దీని యొక్క ఆల్ టైమ్ హై మనం చూసుకున్నట్లయితే అది 2 cents. దీని యొక్క కరెంట్ మార్కెట్ క్యాప్ అనేది 584K మార్కెట్ క్యాప్ అనమాట, విచ్ ఇస్ లెస్ దెన్ $1 million. సో ఇది ఒక మైక్రో క్యాప్ ప్రాజెక్ట్ అనమాట. ఎవరైతే ఒరై చైన్ పైన ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తాయో వాళ్ళ టోకెన్స్ రిలీజ్ చేస్తాయో అవి ఒకళ్ళు ట్రేడ్ చేసుకోవాలంటే వాళ్ళకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఒరైడెక్స్. అండ్ ఈ ఒరైడెక్స్ యొక్క మనం స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే దీంట్లో $12.23 million వర్త్ అయిన అసెట్ స్టేక్ ఉన్నాయి. దీని యొక్క మార్కెట్ క్యాప్ తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 20 టైమ్స్ అనమాట. సో వన్స్ ఒరై చైన్ లో ప్రాజెక్ట్స్ రావడం మొదలై అవి బాగా పర్ఫామ్ చేయడం మొదలైతే ఒరైడెక్స్ ప్రైస్ అనేది ఈ పాయింట్ నుంచి 30x 40x పర్ఫామ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఒరై చైన్ ప్రాజెక్ట్ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కానీ ట్విట్టర్ హ్యాండిల్స్ లో కానీ దీని యొక్క డిఫరెంట్ సోషల్ ప్లాట్ఫామ్స్ లో దీన్ని ఫాలో అవుతూ దీని యొక్క గ్రోత్ పొటెన్షియల్ మీరు గమనించి ఈ ప్రాజెక్ట్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ డిస్కస్ చేయబోయే ఒక లో క్యాప్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఓపెన్ ఫ్యాబ్రిక్ ఏఐ. సో ఓపెన్ ఫ్యాబ్రిక్ ఏఐ కూడా ఒరై చైన్ లాగే ఒక డిసెంట్రలైజ్డ్ లేయర్ 1 ఏఐ క్రిప్టో కరెన్సీ అండ్ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్. సో దీని యొక్క కరెంట్ వాల్యుయేషన్ మనం చూసుకున్నట్లయితే $15 million అండ్ వీళ్ళు ఇప్పుడు మన ఒరై చైన్ తో దీని యొక్క కంపారిజన్ చేసినట్లయితే కరెంట్ ఒరై చైన్ కూడా సిమిలర్ సర్వీసెస్ అందజేస్తుంది. దీని యొక్క మార్కెట్ క్యాప్ అనేది $120 million ఉంది. అండ్ ఓపెన్ ఫ్యాబ్రిక్ ఏఐ ని మనం చూసుకున్నట్లయితే దీని యొక్క మార్కెట్ క్యాప్ అనేది జస్ట్ $15 million ఉంది. దీని యొక్క ఆల్ టైమ్ హై తీసుకున్నట్లయితే ఇది 87 cents దాకా వెళ్ళింది అండ్ కరెంట్ ప్రైస్ మనం చూసుకుంటే 25 cents దగ్గర ఉంది. ఒకవేళ ఈ బ్లాక్ చైన్ లో ఉండే డెవలపర్స్ కానీ ఈ బ్లాక్ చైన్ ఫౌండర్స్ కానీ దీన్ని బాగా డెవలప్ చేస్తే ఇది ఒరైడెక్స్ ఆ రేంజ్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ కరెంట్ ఉన్న ప్రైస్ నుంచి ఇది ఒక 10x 20x 50x దాకా పర్ఫామ్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం. అయితే ఇప్పటి వరకు మేము డిస్కస్ చేసిన కాయిన్స్ కావచ్చు మనం ముందుగా డిస్కస్ చేసాం. హై క్యాప్ లో రెండర్ నెట్వర్క్ బిట్ టెన్సర్ నెట్వర్క్ ఈ రెండు కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. దీంట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో మా ఒపీనియన్ ప్రకారం వాళ్ళకి లాస్ తక్కువే ఉంటుంది అండ్ ప్రాఫిట్ కూడా రిలేటివ్ గా తక్కువే ఉంటుంది వెన్ కంపేర్ టు ఆల్ దీస్ మీడియం అండ్ మైక్రో క్యాప్ ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ మనం మీడియం క్యాప్ ప్రాజెక్ట్స్ కింద మనం ఫ్లక్స్ నెట్వర్క్ ఒరై చైన్ నెట్వర్క్ డిస్కస్ చేసాం. సో ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా కరెంట్లీ వీటి గురించి స్ట్రాంగ్ గా మనం ఏం చెప్పలేము, బట్ ఇన్ ఫ్యూచర్ లో వీళ్ళ యొక్క నెట్వర్క్ వీళ్ళ యొక్క ఎకో సిస్టమ్ లో మంచి ఏఐ ప్రాజెక్ట్స్ కానీ వస్తే వీటి యొక్క ప్రైస్ అనేది చాలా బాగా అప్రిషియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఒక మైక్రో క్యాప్ గురించి డిస్కస్ చేసాం ఒరైడెక్స్ అండ్ ఈ ఒరైడెక్స్ యొక్క పొటెన్షియల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసింది ఒక లో క్యాప్ ప్రాజెక్ట్ అది ఓపెన్ ఫ్యాబ్రిక్ ఏఐ. సో ఓపెన్ ఫ్యాబ్రిక్ ఏఐ గురించి కూడా మనం ఇప్పుడు స్ట్రాంగ్ గా ఏం చెప్పలేము. ఫర్దర్ గా దీని యొక్క ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ బట్టి దీంట్లో వచ్చే ప్రాజెక్ట్స్ బట్టి దీని యొక్క ప్రైస్ అనేది అప్రిషియేట్ అవుతుంది. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్స్ అన్ని కొన్ని క్రైటీరియాస్ ని క్వాలిఫై అయిపోయి ఎన్విడియా ఇన్సెప్షన్ ప్రోగ్రామ్ లో యాక్సెప్ట్ అయిపోయాయి. సో ఈ ప్రాజెక్ట్స్ బాగా పర్ఫామ్ చేస్తే ఆ ఇన్సెప్షన్ ప్రోగ్రామ్ లో ఆల్రెడీ మెంబర్స్ గా ఉన్న వెంచర్ క్యాపిటలిస్ట్ దృష్టిలో ఇవి పడితే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం కావచ్చు దీంట్లో అండ్ అక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్స్ అనేవి చాలా బాగా టేక్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే బుల్లెన్ లో ఏఐ నెరేటివ్ బాగా క్లిక్ అయితే ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చాలా బాగా పర్ఫామ్ చేసే అవకాశం. సో మేము చెప్పినందుకు ఇన్వెస్ట్ చేయడం కాకుండా మీ సొంతంగా ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిపైన రీసెర్చ్ చేసుకొని మార్కెట్ మూమెంట్స్ బట్టి డాలర్ కాస్ట్ యావరేజ్ చేసుకొని మీ పొజిషన్స్ బిల్డ్ చేసుకుంటే మా ఒపీనియన్ ప్రకారం మీకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయని మేము అనుకుంటాం. ఇప్పుడు ఏఐ అండ్ గ్రాఫిక్ కార్డ్ నెరేటివ్స్ కింద మనము
ఆల్ ఏ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ మీకు 10x 100x పొటెన్షియల్ ఉన్న గేమింగ్ ప్రాజెక్ట్ ఆల్ట్ కాయిన్స్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో కావాలంటే మాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అదే విధంగా మీకు మార్కెట్ లో వచ్చే లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఉన్న డౌట్స్ కానీ మీలాంటి సిమిలర్ Web3 మైండెడ్ పీపుల్ తో మీరు మీట్ అవ్వాలంటే మా యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో AI, గేమింగ్, గ్రాఫిక్స్ కార్డ్ లాంటి నెరేటివ్స్ కి సంబంధించిన మంచి ఆల్ట్ కాయిన్ రివ్యూ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.